ఆఫ్లేటు మా రోజక్క మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చెప్పు చెప్పి తగలడు. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మనం ఇస్తాం చూడు. అతనేం గాలికి రాలా నీలాగా. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాల్లో కలిసిపో. ఇక్కడున్న ఎమ్మెల్యే నగిరి విషయానికి వస్తే గాలిలో గెలిచిన గాలిగాడు. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. గాలి లేక ఓడిపోయారు. చెప్పరా, నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. రేపు జగనన్న ప్రభుత్వం వస్తే ఆ ఊహ ఎంత బాగుందో. వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు. ఓపెన్ చేయైతే మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకు జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతా ఉన్నా నేను. నా కొడుకు మళ్ళీ నా జోలికి వస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం జీరో అయిపోతారు. ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం జీరో అయిపోతారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. నీకు చెట్టే లేదు, కాయలు ఎక్కడ డైమండ్ రాణి. ఆ మూతి మీద మీసం లేని ఇంకా బూతులు వస్తున్నాయి. రోజా నూరేమో గబ్బు. నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టొచ్చు. ఏందా ఏడుపులేంది? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? నాకంటూ ఒక టైం వస్తుంది, భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. అసంభవము లక్ష్మి, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. రోజమ్మను హేయంగా మాట్లాడితే అది ఆడదో మగదో ఎవరికీ తెలియదు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? అది జబర్దస్త్ నవ్వేదానివి. రోజమ్మను హేయంగా మాట్లాడితే సన్నీ లియోనో వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పేది. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. చెప్పుకోవటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి?